లో ఎలా అయితే కాకతీయ తోరణాలు ఉంటాయో లాస్ట్ కు మన గురువన్నపేట ముందు కాకతీయ తోరణాన్ని స్వాగతం సుస్వాగతం గురువన్నపేట అనేది మీకు అందజేస్తానని గ్రామ ప్రజలకు తెలియజేస్తూ మెల్లగా తెల్లారిందో ఎలా వెలుతురే తెచ్చేసిందో పెద్దమ్మవారి భాగంగా ఇక్కడ నేను నా సొంతంగా సీసీ కెమెరాలు మరియు చుట్టూకు సంబంధించిన ప్రవారీ గోడ తర్వాత గేటు నేను మీకు హామీ ఇస్తున్నాను. ఇక్కడ స్వామి ముందటున్న సీసీ మొత్తం పూర్వవైభవంగా చేసి అమ్మవారికి నా యొక్క నమస్కారం చేసుకుంటూ ఆ అమ్మవారి దయ ఉండాలని చెప్పి ఈ టెంపుల్ ను మొత్తం నేనే నా సొంత డబ్బులతోటి చేస్తానని గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాను. అమ్మవారి అలా ముళ్ళనే లేకుండా అయిపోయింది. ఇది ప్రతిష్ఠింపజేస్తా ప్రజలకు. ఇది నా అంకితం. గ్రామంలో ఆడబిడ్డ అమ్మవారు ఎల్లమ్మ తల్లికి ఈ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మౌలిక సదుపాయాలు ఏవైతే లేవో దీనికి సంబంధించినటువంటి నేను పరిస్థితులన్నింటినీ నేను చేస్తానని గౌడ కులస్తులందరికీ నేను పిల్లలతో బోనాలతో వస్తుంటాం మనము. ఇక్కడ కూడా నేను విద్యుత్ దీపాలను కూడా వెలిగిస్తున్నానని మీతోటి విన్నవించుకుంటున్నాను. లైట్లు గాని దానికి సంబంధించినవి అవన్నీ చెరువు దగ్గర వరకు బతుకమ్మలు వేసి పండుగ చేసుకునే ఆడపడుచులకు ఎలాంటి నిర్వీర్యం కాకుండా చేసి పెడతాం. గ్రామ ప్రజలకు తెలియజేయనిది ఏమనగా నేను మీ జాంగీర్ను నేను గ్రామాభివృద్ధిలో తోడ్పడతానని ఇంతకుముందు ఉన్నటువంటి దుస్థితిలో ఉన్నటువంటి మోర్లు డ్రైనేజీలు ఇవి అండర్ గ్రౌండింగ్ లో చేసి పారిశుద్ధ్యానికి ఏదైతే మనకు నేను అండర్ గ్రౌండింగ్ డ్రైనేజీని తీసుకొస్తానని కోరుకుంటున్నాను. పిల్లలకు ఈ యొక్క ప్రవారీ లేదు. తర్వాత ఈ చుట్టూ ప్రవారీ ఉన్న మూత్రశాలలు కూడా కొన్ని తక్కువ ఉన్నాయి. అన్నిటికీ ఏవైతే ఉన్నాయో సీసీ కెమెరాలు గవర్నమెంట్ నుంచి వచ్చే బడ్జెట్ గాని దాతల సహాయంతో కానీ నేను ఈ స్కూల్ డెవలప్మెంట్ కు ఇంకా అగ్రగామి చేస్తానని మీకు హామీ ఇస్తున్నాను.